చూడండి మా షిజ్జుగాడు ఉదయం లేచి నాకు నరకం అంటే ఏంటి అనేది చూపిస్తుంది అన్నమాట. అమ్మగారు నరకం అంటే ఏంటి అని చూపిస్తుంది. నిన్నటి నుంచి ఫుడ్ తినలేదు అమ్మగారు. ఇప్పుడేమో మళ్ళీ పెడిగ్రీ వేసాను, పాలు పెట్టాను, కొంచెం ఏదో ఒకటి తినవే అంటే పెడిగ్రీ అందులో వేస్తే కింద పడేసుకుంది. కొన్ని కింద పడేసావు కదా కొంచెం తిను అంటే తినట్లేదు. పోనీ నేను పెడితే ఒక 2 తిన్నది మళ్ళీ కింద పడేస్తుంది, అంటే ఇంకా తినట్లేదు మాట. నిన్నటి నుంచి ఫుడ్ అనేది చేయలేదు షిజ్జుగాడు. నన్ను ఏడిపిస్తున్నాడు ఇలాగన్నో. తిను, కొన్ని తినిపిస్తాను, తినే. చూడండి ఎలా పడేసిందో. తినిపిస్తాను అంటున్నానా, తిను. ఏమ్మా ఏం తినట్లేదు నిన్నటి నుంచి. నిజంగా పెట్ పేరెంట్ అంటారు కదా, ఎంత నరకం చూపిస్తాయని. పోనీ ఏడ్ చేయాలి చెప్పు, కింద పెట్టాలా? నిజంగా షిజ్జు చాలా నరకం అనేది చూపిస్తుంది నాకు మాత్రం. దీంతో అర్థమైపోయింది. ఏం తినవా? ఏం తినవా? ఒళ్ళో వచ్చి పడుకుంటా. పోని పడుకో, అలా పడుకో, కొంచెం పడుకో. నా తల్లి, బుజ్జి తల్లి, కొంచెం తినమ్మా. పోని పాలు తాగి నాన్న, పాలు వేసాను కదా, కొంచెం పాలు తాగి. పాలు తాగి బొజ్జవచ్చు కదా, పాలు తాగి బొజ్జవచ్చు కదా. చేయి కరుకుతుంది అంతే. షిజ్జమ్మ ఇలాగైతే కష్టమే. పోనీ కొంచెంసేపు అలా ఆడుకుని తింటుందంటే వాళ్ళ అక్క కూడా లేదు ఇంట్లోని. కొంచెం తినమ్మా. కిందెందుకు పడేసావు నువ్వు? ఆ బౌల్లో ఉంచుకోవచ్చు కదా. నీకు నచ్చట్లేదా పెడిగ్రీ? పోనీ పెడిగ్రీ నచ్చట్లేదా చెప్పు? నచ్చట్లేదా? నేను ఇప్పుడు నీకు వండుతాను, చికెన్ వండుతాను. వద్దా? ఏం పడేస్తున్నావు? వద్దా? ఇంకో ఏంటంటే నాకు అర్థం అవలే. ఎంతో చెప్తుంది అది, అదేదో నాకైతే చెప్తుంది. ఇది ఏటి చెప్తున్నావు తల్లి? కానీ ఏటి చెప్తుందో నాకు అర్థం అవలే పాపం. ఏంటమ్మా, ఇలాగైతే నిన్ను హాస్పిటల్ పట్టుకొని వెళ్ళిపోతాను చెప్తున్నాను షిజ్జు. హాస్పిటల్ పట్టుకుని చూసారా మళ్ళీ ఒళ్ళోనే పడుకుంటుంది. అంటే వాళ్ళ అక్క లేదు, వాళ్ళ డాడీ లేరు, ఒక్కదా అయిపోయింది అనేసి అనుకుంటుందో ఏంటో పాపం. నువ్వే ఎక్కడ ఒక్కదానివే? నేనున్నానుగా, మమ్మీ ఉంది. పోనీ కూర్చొని తిను, నా ఒళ్ళో కూర్చోనే తిను. తింటావు అలా తిను. పోనీ తినమ్మా, నువ్వు తినేంతవరకు నేను కూర్చొని ఉంటాను. తిను, కింద పోసుకున్నావు కదా, తిను. నా తల్లి బంగారు తల్లమ్మ. ఆకలి వేయట్లేదు బుజ్జి కడుపుకి ఆకలి వేయట్లేదా నా తల్లికి? కొంచెం పాలు కూడా తాగట్లేదు. కరిసి ఇది ఒకటే వచ్చింది నీకు. తినమ్మా అంటే కరిసేస్తున్నావో? తిను, తిను. అది అలా తిను. పెడతాను, తిను. చూసారు కదా అసలు ఎవరు ఇప్పుడు గేట్ తీసింది? ఇది చిన్న సౌండ్ అయితే కూడా తినడం మానేస్తుంది. తిని, పోనీ అలా తిని, ఏదో ఒకటి తిని తల్లి. లేదు, తిను. నువ్వు నా బంగారు తల్లి ఒక తిని. ఎటు వెళ్ళిపోతున్నావు తల్లి? ఎటు వెళ్ళిపోతున్నావే? ఉదయం లేచి నీతో పడినప్పటికీ అయిపోతుంది నాకు. దా, చూసారా ఇలా బుజ్జగించి తినిపిస్తే అప్పుడు ఒక 4 తిన్నది అమ్మగారు. తిను. ఆ గేట్ తీసినోడు నిజంగా తనాలే, నాకు తెలిసి పాలోడే వచ్చి ఉంటాడు. చూడండి అలా ఉక్కుని వెళ్ళిపోతుంది అది. ఇది కాదు మా బాల్కనీ గేట్, ఇది ఫ్రంట్ గేట్ వేరే, కిందన వేరే గేట్ ఉంది. ఆ సౌండ్కి అక్కడ ఎవరు వచ్చారో చూసి వచ్చేయాలి కదమ్మా. ఇంకో ఇంకో నేను పట్టుకున్నాను. ఏమి అక్కడ ఏమి లేవు, అక్కడ ఏటి లేవు. అక్కవేవో పెట్టుకుంది అంతే. లెగ్గ అలాగా తినే అని బ్రతిమలాడితే తింది ఇది అస్సలు.
ఇంత ఏడిపిస్తుందమ్మా నన్ను, అసలు ఎంత ఏడిపించేస్తుందంటే అంత ఏడిపించేస్తుంది నిజంగా. కొంతమంది ఉంటారు చూడండి, తింటే తినింది లేకపోతే లేదు, ఉంటే ఉండింది లేకపోతే లేదు అన్నట్టు. ఆహా, దీనికి అలాగ ఉండకూడదు, అసలు దీనికి అలాగ ఉండాలి, అలా ఉండకూడదు కదా, అలాగ ఉండాలి అమ్మగారితే. అలాగ మీద 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 మీదే. పద నువ్వు లేగు, నేను వెళ్తాను, ఇంకా నా పని చేసుకుని వస్తాను, అంతసేపు నిన్నతోనే కూర్చుంటాను అలాగా. బాయ్ బాయ్. చూపు